హలో అండి అందరికీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇదైతే స్నాక్స్ అనమాట. స్నాక్స్కి మా పాపకి బ్రెడ్ పెట్టిస్తున్నా. బ్రెడ్ అట్లనే తినలేదని చెప్పేసి ఇలా పెన్నం మీద మనం మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా మనకు కొరుకుతే కరకరలాడేలాగా మా పాపకంటే ఇష్టము. అలా చేసి ఒక కవర్కి పిన్నులు కొట్టి అటు ఇటు దాంట్లో అయితే పెడుతున్న. బాక్స్లో ఎందుకులే మళ్ళీ హెవీ అయిపోతుంది క్యారీ బ్యాగ్ అని చెప్పేసి బాక్స్లో పెట్టుకుని ఇలా పేపర్లో అయితే పెట్టించాను. టిఫిన్ వచ్చేసి పూరి కుర్మా అయితే చేశాను అనమాట. ఇంకా పొద్దున్నే తినింది, మధ్యాహ్నం కూడా అదే కావాలంటే క్యారీ అయితే పెట్టించాను. ఇలా క్యారీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. పొద్దున్నే టిఫిన్ లంచ్ అన్నీ అయిపోయాయి. లంచ్ కూడా చేశాను. ఇంకా పప్పు అన్నం చేశాను. ఇంక వద్దనిందని మా పాప పూరి అంటే ఇష్టం అనమాట. అందుకని పూరీనే కావాలనింది. పూరీనే పెట్టించాను క్యారీలో. ఇంకా వచ్చేసి నేనైతే ఇంకా రేపు పొద్దున్నే ఇంకా ఇడ్లీకి నానబెట్టేసుకుంటున్నా. రవ్వ 2 గ్లాసులు వేసుకుంటున్నా. ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు రవ్వకి 1/2 గ్లాస్ మనం ఉద్దిబ్యాళ్ళు అయితే నానబెట్టుకోవాలి. ఇవి ఒక 4-5 అవర్స్ నానితే చాలండి. మనం నైట్ కాదు సాయంత్రం 5కి అలా నానబెట్టేసామనుకోండి. ఇవి 5కి కానీ 4కి కానీ నానబెట్టేసుకొని 9కి అంతా మనము ఈ ఉద్దిపప్పు ఒక్కటి మనం మిక్సీ కొట్టేసుకొని రవ్వలో కలిపేసుకోవాలి. అది కూడా రేపు పొద్దున్నే వీడియో పెడతాను ఎలా మనము మిక్స్ చేసుకోవాలని చెప్పేసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్